ఇలా సంజయ్ గారు స్పీకర్ దగ్గరికి వెళ్ళి పాడి కౌశిక్ రెడ్డి నా మీద దాడి చేసిండు, ఈయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిగ్గు లేక ఇలా పోయి స్పీకర్ గారికి ఆయన దరఖాస్తు చేస్తూ ఉన్నారు. నిజంగా నీకు సిగ్గుంటే, నీకు లజ్జ ఉంటే, నువ్వు ఒక మనిషివే అయితే నేను ఇలా ఒకటి నీకు సూటిగా చెప్తా ఉన్నా సంజయ్ గారు, నువ్వు ఫస్ట్ రాజీనామా అయ్యాయి. పెద్ద పొంకలాలు నీ ముఖానికి నేను కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన, నాతో పాటు 5 సంవత్సరాలు కూడా నువ్వు ఉన్నావు. కానీ ఎట్లాంటి పరిస్థితులలో నిన్ను గెలిపించిన ఒక్కసారి నువ్వు చేసుకో. కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నైజాన్ని నువ్వు మర్చిపో అని చెప్తా ఉన్నాం. నువ్వు ఆయన అడిగిన దానిలో తప్పే ఉంది. నువ్వు అన్ని వంకర మాటలు మాట్లాడుతూ ఉన్నావు. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 6 గ్యారంటీల మీద అబద్ధాలు చెప్పినట్టుగా నువ్వు అబద్ధాలను పొగుడుతూ మాట్లాడితే నువ్వు నిజం చెప్పాయా స్వామి, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అని చెప్పేసి అడిగిండ్రు. రేపు నియోజకవర్గం ఓటేసిన ప్రజలు కూడా నేను అడుగుతూ ఉన్నారు, నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉన్నావని. నీకు దమ్ముంటే చెప్పు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, లేదంటే మూసుకొని కూర్చో. మేము ఇలా నువ్వు కాంగ్రెస్ వాదివి అయితే నిన్ను కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నా, రాజీనామా అయ్యాయి. నువ్వు పెద్ద ఇప్పుడు మీ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి సారు ఆహా ఊహా అని చెప్తా ఉన్నావు కదా. నిజంగా రేవంత్ రెడ్డి పాలన చక్కగా ఉన్నట్టుంటే, కాంగ్రెస్ పాలన చక్కగా ఉన్నట్టుంటే మరి ఎందుకు భయపడుతున్నావా? రాజీనామా అయ్యి నీ 6 గ్యారంటీకి గెలిపిస్తాయి కదా, నీ 420 హామీలు నేను గెలిపిస్తాయి కదా. కానీ ఏమంటారు చూడు, తినేందేమో మొగని సొమ్ము పాడేడుతో నువ్వు ఇంకోని పాటను అన్నట్టుగా ఇలా ఇక్కడి నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పాట వాడుతూ ఇలా సంక్రాంతికి వచ్చే బిచ్చగలలాగా ఇలా నువ్వు తిరుగు మాట్లాడుతూ ఉన్నావు. మాకైతే నవ్వొచ్చినా ఉన్నది. ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఇవాళ కూడా నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఒక అయ్య అవ్వకే పుట్టినోనివి అయితే, నువ్వు ఒక మనిషివే అయితే ఇవాళ వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి. నీ శాసన ఇవాళ నువ్వు స్పీకర్కి ఇవ్వాల్సింది పాడి కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు కాదు, నీ రాజీనామా లెటర్ ఇచ్చిరాపో, నిలబడిపో. రేపు ప్రజలు తెలుస్తారు కదా. నిజంగా ప్రజలు నేను అంగీకరించినట్టుంటే నీ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పొచ్చు వస్తాం మేము. నీ ఇంటికి వచ్చి ప్రజలు నేను అంగీకరిస్తే పాడి కౌశిక్ రెడ్డికి వచ్చి నువ్వు చెప్పిందే కరెక్టు, కరీంనగరు సమీక్ష సమావేశంలో నువ్వు మాట్లాడిందే కరెక్ట్ అని చెప్పేసి నీ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పొస్తాడు. ఇలా నువ్వు ప్రజల చేత నువ్వు మళ్ళీ తిరిగి ఎన్నుకోబడితే. కానీ అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు మాకు అర్థమైతలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు అందరికి కనబడతలేవా? ఇలా మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఇలా మీరు తెలంగాణ పల్లెల్లో ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా వెళ్ళండి. ఒకప్పుడు సంక్రాంతి పండుగ అంటే సుక్కల ముగ్గులు వేసుకుందరు, రథాల ముగ్గులు వేసుకుందరు. వాకిలంతా వాడ కట్టలంతా కూడా చాలా గొబ్బెమ్మలు పెట్టుకొని మొత్తం ముగ్గులతోని రంగురంగుల ముగ్గులతోని కళ్ళు చెదిరే విధంగా తెలంగాణ వాకిళ్ళల్లో కనబడేటివి. ఇలా ఏం కనబడతా ఉన్నాయి? ఏ వాకిలి ముంగటికి పోయినా నువ్వు ఇస్తానన్న తులం బంగారం ఏమైపోయినదని ముగ్గులు వేస్తా ఉన్నారు. ఆడోళ్ళు సిగ్గుండాలి మీకు. మహిళను కోటీశ్వరి చేస్తావు అన్నారు. ఇలా 1 కోటి మంది మహిళలు వాకిళ్ళలో ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. మాకు ఇస్తానన్న 2500 ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. గచ్చుల మీద చాక్ పీసులతో రాస్తా ఉన్నారు ముగ్గులల్లా. మా ముసలోళ్ళకి 2000 నుంచి 4000 ఇస్తా అని చెప్పినవు, ఏమైంది అని చెప్పేసి ముగ్గులు వేస్తా ఉన్నారు. ఇలా మా ఇంటికి రుణమాఫీ చేస్తా అని చెప్పినవు, ఇలా మా ఊళ్ళో సగం కూడా రాలేదు, రుణమాఫీ ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. ఇలా రైతు భరోసాకు దిక్కున్నదా? రైతు భరోసాకు విధి విధానాలు ఉన్నాయా? ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఏ రైతుకు భరోసా, ఏం విధాలున్నాయి నీ దగ్గర? ఇవాళ వాళ్ళట విఓలు విఆర్ఓలు పోయి మొత్తం ఎంపీడీఓ గారు నోడల్ అధికారికంగా ఉండి మొత్తం పొలాల పొంట గట్ల పొంట తిరుక్కుంటా చెట్ల పొంట తిరుక్కుంటా ఆయన రాస్తాడట, ఇగో ఇంతమందికి సాగున్నాయని. ఇది ఎక్కడన్నా అయ్యే పనేనా? ఇది ఎక్కడన్నా జరుగుతుందా? మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ అట్లా కాంగ్రెస్ వాళ్ళక ఇందిరమ్మ కమిటీలో నమోదు చేయాలి. ఏం చేయాలి? మళ్ళీ వెనక లెక్కనే కదా. అరే నాకు 10 ఇస్తాను, నాది రాయిరా, 20 ఎందుకురా, 30 రాసుకో, 10 నువ్వు తీసుకో, 10 నేను తీసుకుందాంతి, రాసి పెట్టు అని చెప్పి ఇదే కథ కదా మీరు చెప్పేది. ఇలా క్షేత్రస్థాయిలో నీ దగ్గర లెక్కలేదా? షార్ట్ లైట్ మీద మొత్తం మీదికే కెమెరాలు వచ్చి చూసి ఇత్తనన్నావు కదా. మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలన అనేది ఏంది అంటే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పింది రాయాలి. ఫలానోళ్ళకి ఇయ్యమని అంటే భూమిగా వీళ్ళకి సాగంటే వీళ్ళు 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు రాయాలి, 5 ఎకరాలు అంటే 5 ఎకరాలు రాయాలి. మీరు లంచాలు తీసుకోవాలి, రాసిన వాళ్ళకే పైసలు ఇవ్వాలి. మళ్ళీ మీ వక్ర బుద్ధి బయటపడ్డది కదా. రేపు ఇళ్ళ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. కౌలు రైతుకు దిక్కు లేదు. మీరు ఇస్తా అన్నటువంటి ఏ గ్యారంటీలో కూడా ఇలా ఒక విధి విధానాలు అంటూ రూపొందించుకోలేదు. అంత గాలిలో మేడలు కడతా ఉన్నారు. కేవలం స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు ప్రజలను మభ్య పెట్టాలి కాబట్టి దీన్ని తాత్సారం చేయాలి, దీన్ని ఆలస్యం చేయాలి. ఇగో వచ్చినది, వస్తున్నాయి, రేపిస్తాం, మాపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఇది ఒకటి ఇస్తాం అని చెప్పేసి కమిటీల మీద కమిటీలు వేసిన మంత్రుల కమిటీలు, ఈ సబ్ కమిటీ, ఆ సబ్ కమిటీ, ఈ కమిటీ. మరి అన్ని కమిటీల రిపోర్ట్లు ఉన్నాక మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలన లేనిది నాకు అర్థమైతలేదు. కాబట్టి ఇవి ప్రశ్నించినందుకు
చాలా రోజులుగా కౌశిక్ రెడ్డి యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి పార్టీలో ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకున్నారు. ఎందుకు అందరిలాగా బానిసలాగా బతకడం వాళ్ళకి ఇష్టం కాదు, వాళ్ళని కూడా కొనాలనుకున్నారు. రకరకాల బెదిరింపులు జరిగినాయి. మీరు మీతో కొంతమందిలాగా మా పార్టీలకు రండి మాకు సపోర్ట్ చేయమని అని అడిగితే నేను ఏ పార్టీలో గెలిచినో ప్రజల వైపు తెలంగాణ తీసుకొచ్చిన పార్టీలో ఉంటాం, తెలంగాణ వైపు నిలబడి కలబడతాం కొట్లాడతామని చెప్పిండు. దానికేనా మీది? ఇలా గౌరవ కేసీఆర్ గారు దళితుల బతుకులో దళితుల జీవితాల్లో ఒక కొత్తదాన్ని ఆవిష్కరించాలి, వాళ్ళకు బతిదేరు చూపాలని చెప్పేసి హుజురాబాద్ మండలంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా దళిత జ్యోతి కార్యక్రమాన్ని తీసుకొని ఇలా వాళ్ళందరూ కూడా దళిత బంధు ద్వారా ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తే అకౌంట్లో పడ్డటువంటి పైసలను ఆపేసేసినావు. దళితులు వచ్చి రోడ్ల మీద పెడతా ఉంటే వాళ్ళని తీసుకుపోయి జైలులో పెడతా ఉన్నావు. వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళ ఎమ్మెల్యేగా అరే నీకేమవుతుంది బాబు, నీకేం నొప్పి అవుతుంది? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అకౌంట్లో దళిత బంధు పైసలు వేసిపోయినాడు, నువ్వెందుకు ఆపుతున్నావు ఈమని చెప్పేసి ప్రశ్నించినందుకు ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద ఒక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఊర్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నించినందుకు ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద కేసులు పెడతా ఉన్నారు. కేసులతోని అరెస్టులతోని అణిచివేతతోని భయాభ్రాంతులతోని మీరు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను మీరు బెదిరించలేరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో అనేక జైలు గోడలను ముద్దాడిన వాళ్ళు ఉన్నారు, అనేకమైన కేసులకు అరెస్టులతోని జైలుకు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి భయపడకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నటువంటి పార్టీ బిడ్డలను మీరు ఎప్పుడు కూడా బెదిరించలేరు. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తిరిగి ఇలాంటియే పునరావృతం అయితే ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి కూడా సహనంతో ఉన్నది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిర్రు, ఒక మార్పును కోరుకున్నారు. ఆ మార్పుకు మనం కూడా కట్టుబడి ఉండాలన్నటువంటి ఒకే ఒక ఆకాంక్షతోని ఒక క్రమశిక్ష కలిగినటువంటి పార్టీ ప్రతినిధులుగా ఇలా కేసీఆర్ గారి ఆదేశాలు చాలామంది మౌనంగా ఉన్నారు. ఈ మౌనం అనేది చాదగాని తానము అనుకుంటే మీ అంతా వెర్రి పప్పాలు ఇంకొకరు ఉండరు. గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. అది తీసిరంటే దాని పరిణామం ఎట్లా ఉంటుందో కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.